ముందు భాగంలో రోహన్ ఛానల్ అయిన వేవ్ ఛానల్ని డెవలప్ చేయడం కోసం రోహన్ వాళ్ళ ఛానల్ మేనేజర్ రోహన్ని ఒక డార్క్ సీక్రెట్స్ ఉన్న విలేజ్కి పంపిస్తాడు. తనకి తోడుగా అక్కడ ఒక గైడ్ని ఏర్పాటు చేస్తాడు. అతని పేరు రాజ్. ఇంకా అదే సమయంలో రోహన్ వాళ్ళ ఇంట్లో రోహన్ రాసిపెట్టిన లెటర్ని రోహన్ వాళ్ళ తాతయ్య శివయ్య చూసి అందులో రోహన్ కుందాలకి వెళ్తున్నాడు అని తెలిసి భయపడి కింద పడిపోతాడు. తరువాత ఏం జరిగిందో తెలియాలి అంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి. మీరు మన ఛానల్కి కొత్తవారైతే మన వేవ్ బ్రేకర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్తే రోహన్ వాళ్ళ తాత కుందాల గ్రామంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకొని భయపడి కింద పడిపోతాడు. అది గమనించిన ఇంటి పక్కన వాళ్ళు వెంటనే శివయ్యని హాస్పిటల్లో చేర్పించి రోహన్ గర్ల్ ఫ్రెండ్ అయిన మాయాకి తెలియజేస్తారు. అప్పుడు మాయా ఇంకా ఛానల్ మెంబర్స్ అందరూ శివయ్యని చూడడానికి హాస్పిటల్కి వస్తారు. మేనేజర్ ఇంకా కొంతమంది అసలు ఏమైంది అని ఇంటి పక్కన వాళ్ళని అడగ్గా వాళ్ళు మాకు ఏమీ తెలియదు, మేము మా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా సడన్గా శివయ్య తాత ఇంట్లో నుంచి ఏవో వస్తువులు పడినట్టు శబ్దం వచ్చింది. వెళ్ళి చూస్తే తాత కింద పడిపోయి ఉన్నాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఇంకా తాత కింద పడిపోయినప్పుడు అతని దగ్గర ఈ లెటర్ ఉంది అని వాళ్ళు ఆ లెటర్ని మేనేజర్కి ఇస్తారు. మేనేజర్ ఆ లెటర్ని చూసి మనవడు చెప్పకుండా వారం రోజులు బయటికి వెళ్ళిపోయాడు అని బెంగతో ఆలోచనలో పడి ముందు ఏముందో చూసుకోకుండా వెళ్ళి పడిపోయి ఉంటాడు అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి డాక్టర్ వస్తాడు. దానికి మాయా డాక్టర్ని తాతకి ఎలా ఉంది అని అడుగుతుంది. దానికి డాక్టర్ శివయ్య చాలా స్ట్రెస్లో ఉన్నాడు, అందుకే తన బాడీలో అడ్రినల్ హార్మోన్ బాగా రిలీజ్ అయింది. ఇది సాధారణంగా మనకి భయం వేసినప్పుడు, మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు దాని నుంచి ధైర్యం తెచ్చుకోవడానికి లేదా కాపాడబడడానికి ఉపయోగపడుతుంది అని చెప్తాడు. దానికి ఛానల్ మెంబర్స్ ఈ వయసులో తాత అంతగానో దేన్ని చూసి భయపడి ఉంటారు, లేదా తన మీద ఎవరైనా అటాక్ చేశారా అని అడుగుతారు. అప్పుడు డాక్టర్ లేదు, తన మీద ఎటువంటి గాయాలు లేవు, బహుశా ఏదో గుర్తుకొచ్చి భయపడి ఉంటాడు. వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కబురు చేయండి, వాళ్ళు పక్కన ఉంటే శివయ్య తొందరగా కోలుకుంటాడు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానికి మాయ వెంటనే మేనేజర్ని కలిసి రోహన్ని పిలిపించండి, ఈ సమయంలో రోహన్ వాళ్ళ తాత దగ్గర ఉండాలి అని చెప్తుంది. అప్పుడు మేనేజర్ లేదు, ఈ ప్రోగ్రాం మీద ఇప్పటికే చాలా ఇన్వెస్ట్ చేశారు, గవర్నమెంట్ అప్రూవల్స్ కోసం ఎన్నో ఆఫీసులకు వెళ్ళాను, ఇప్పుడు రోహన్ ఏమీ చేయకుండా వస్తే మనకి ఇంకా లాస్ అని చెప్తాడు. అది విన్న మాయ కోపంతో ఇక్కడ వాడికి ఉన్న ఒకే ఒక ఫ్యామిలీ అయిన వాళ్ళ తాత ఇలా హాస్పిటల్లో ఉంటే మీరు వాడికి చెప్పకుండా మీకు డబ్బులు లాస్ అవుతుంది అని అనుకుంటారా, వాళ్ళ తాత అంటే మీకు లెక్కలేదా అని అడుగుతుంది. దానికి మేనేజర్ ఏంటి ఒకటే అరుస్తున్నావు, నువ్వు హోస్ట్గా చేస్తున్న షో ఒకటే ఇప్పుడు మన ఛానల్లో మెయిన్ షో కాబట్టి నువ్వు ఎంత ఈగో చూపిస్తున్నా నేను నిన్ను ఏమీ అనట్లేదు, అయినా ఇప్పుడు ఏమైంది, రోహన్ వాళ్ళ తాత ఏమి అంత క్రిటికల్ సిచ్యువేషన్లో లేడు కదా, ఎందుకంత సీన్ చేస్తున్నావు అని అరుస్తాడు. దానికి మాయ ఏంటి ఈగోనా, ఇంకా తాత క్రిటికల్ సిచ్యువేషన్లో లేడా, చీ మీతో మాట్లాడి వేసి నేనే రోహన్కి కాల్ చేసి చెప్తా అని చెప్తుంది. దానికి మేనేజర్ రోహన్ వెళ్ళిన ఏరియాలో ఫోన్స్ పనిచేయవు, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు మాయ ఎలాగైనా రోహన్ని కలిసి తీసుకొద్దామని అనుకుంటుంది. అప్పుడు వెంటనే ఛానల్ మెంబర్స్ మాయాని ఆపి ఈ టైంలో నువ్వు తాతని వదిలేసి వెళ్ళిపోతే ఏమైనా అవుతే రోహన్ ఏమైపోతాడు అని చెప్తారు. అది విని మాయ రోహన్ వెళ్లే ముందు తాతని దగ్గర ఉండి చూసుకుంటా అని చెప్పింది గుర్తుకు తెచ్చుకొని బాధగా అక్కడే ఉంటుంది. మాయ ఐసీయూకి వెళ్ళి తాత పక్కన కూర్చొని రోహన్ వెళ్లే ముందు తాతకి రాసిన లెటర్ని చేతిలో పట్టుకొని దీనంగా చూస్తుంది. అదే సమయంలో కుందాల గ్రామ పొలిమేరలో నేను రాజ్ ఊరు పొలిమేర చేరుకున్నాము. ఆ ఊరు పొలిమేర కూడా చూడడానికి భయంకరంగా ఉంది, అసలు ఎవరూ దాన్ని శుభ్రం కూడా చేయడం లేదనుకుంటా అని అనుకున్నాను. ఊరి పొలిమేరలో అడుగు పెట్టగానే ఒక్కసారిగా నాకు ఏదో అనిపించింది. నా ఒళ్ళు భయంతో గగురు పుడిచింది. ఎవరో నన్ను చూస్తున్నట్టు, నవ్వుతున్నట్టు, నల్లని పొగ నన్ను కమ్మేస్తున్నట్టు నాకు అనిపించింది. వెంటనే పక్కన ఉన్న రాజ్ సార్ సార్ ఏమైంది అని అరవగానే నేను మళ్ళీ నార్మల్ అయిపోయాను. చుట్టూ చూశాను, అక్కడ ఏమీ లేదు. వెంటనే రాజ్ని నీకిప్పుడు ఏమైనా అనిపించిందా అని అడిగాను. దానికి రాజ్ లేదు సార్. ఎందుకు, ఏమైనా జరిగిందా అని అడుగుతాడు. లేదు లేదు ఏమీ లేదు,
పద మనం లోపలికి వెళ్దాం అని చెప్పి చిన్నగా నడుస్తూ ఉన్నాను. కానీ ఈ ఊళ్ళో అడుగుపెట్టిన వెంటనే నా శరీరం నాకు ఏదో చెప్పాలి అని ప్రయత్నిస్తుంది. కానీ ఏంటో అది అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఏదో ఉంది అని అనుకుంటూ భయంతో నడుచుకుంటూ జనం ఉండే వైపు వెళ్తున్నాను. ఆ ఊర్లో జనాలు వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే సమకూర్చుకున్నారు. అక్కడ డబ్బులకి వాల్యూ లేదు. ఒకరి దగ్గర ఉన్న వస్తువులు ఒకరికి ఇస్తున్నారు. అయినా అంతేలే, బయటికి వెళ్ళలేని ప్లేస్లో, బయట నుంచి ఏ సహాయం రాని ప్లేస్లో డబ్బుకి విలువేముంది అని అనుకున్నాను. ఇంకా వాళ్ళు పండించిన పంటలతోనే వాళ్ళ జీవనాధారం కొనసాగిస్తున్నారు. ఊళ్ళో ఎవరికి ఏదీ సొంతం కాదు. అందరూ కలిసి పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. అది చూసి నాకు ఒకటే అనిపించింది. రోజు ప్రమాదంతో భయపడుతూ కూడా వీళ్ళందరూ కలిసికట్టుగా ఒకటై ధైర్యంగా నిల్చున్నారు. అది మాత్రం బాగుంది అని అనుకున్నాను. నేను రాజ్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పొలం పనులు చేస్తూ ఉన్న కొంతమంది మమ్మల్ని విచిత్రంగా చూస్తూ ఉన్నారు. నాకు తెలుసు వాళ్ళు ఏమనుకుంటున్నారో అని. అప్పుడు రాజ్ నాతో, సార్, ఎవరు ఈ ఊరికి రావడానికి భయపడతారు కదా, మీరు మాత్రం ఇంత ధైర్యంగా ఇక్కడికి రావడానికి ఎలా ఒప్పుకున్నారు అని అడిగాడు. దానికి నేను ఏదో అలా జరిగిపోయింది అని చెప్పా. ఇంతలో ఊరు లోపలికి వచ్చేసాం. అక్కడ అన్ని గుడిసెలు. ఎవరు కూడా మాతో మాట్లాడడానికి ధైర్యం చేయట్లేదు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడదాం అనుకుంటే వాళ్ళు నన్ను ఒక ఏలియన్లా చూస్తూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చొని ఉన్నాను. అదే టైంకి అక్కడ ఆడుకుంటున్న చిన్నపిల్లాడు ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ కింద పడిపోతాడు. వెంటనే ఊరి జనం భయంతో అక్కడికి పరిగెడుతున్నారు. నేను కూడా అక్కడికి వెళ్ళాను. అక్కడ ఆ చిన్నపిల్లాడికి పాము కరిచింది. కానీ ఎవరూ ఏం పట్టించుకోవట్లేదు. నేను వెంటనే పాయిజన్ని ఆపుదామని అనుకున్నాను. కానీ ఆ ఊరి జనం నన్ను ఆ పిల్లాడి దగ్గరికే వెళ్ళనివ్వట్లేదు. మనం ఏమీ చేయకపోతే పిల్లాడు చనిపోతాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేదా ఈ ఊర్లో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా అని గట్టిగా అరుస్తూ ఉన్నాను. ఊరి జనం మాత్రం ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఏంటసలు ఏం జరుగుతుంది అని అనుకున్నాను. ఇంకా అదే టైంలో పిల్లాడిని చూసిన నేను ఏం మాట్లాడలేకపోయాను. ఎందుకంటే పాము కరిచిన ప్రదేశం నుండి విషం దానంతటా అదే బయటికి వచ్చేసింది. చూస్తూ ఉండంగానే పిల్లాడు లేచి అసలు ఏమీ జరగనట్టు ఆడుకుంటూ వెళ్ళిపోయాడు. అదంతా చూసిన నాకు ఏం జరుగుతుందో అసలు అర్థమే కాలేదు. ఏంటిది అని రాజ్ని అడిగాను. దానికి రాజ్, ఈ ఊర్లో ఎవరు కూడా అనారోగ్యంతో చనిపోరు, అందుకే ఈ ఊర్లో ఒక్కరు కూడా డాక్టర్ ఉండరు, రాడు కూడా అని చెప్తాడు. అది విన్నా నా ఫేస్లో షాక్ తప్ప రాజ్కి ఇంకేమీ కనిపించలేదు. ఇదేంట్రా బాబు, ఇక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం అవ్వట్లేదు. ఎవరు అనారోగ్యంతో చనిపోరు, కానీ విలేజ్ మొత్తం ప్రమాదంలో ఉంది, ఎలా అని అనుకున్నాను. ఇంకా దీని వెనకాల ఉన్న రహస్యాన్ని కనిపెట్టాలి అని నిర్ణయించుకున్నాను. రోహన్ ఈ విలేజ్ వెనకాల ఉన్న డార్క్ సీక్రెట్స్ని కనిపెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. అసలు పాయిజన్ దానంతటా అదే ఎలా బయటికి వచ్చింది? దీని వెనకాల ఏదైనా శక్తి ఉందా? ఇంకా హాస్పిటల్లో ఉన్న శివయ్యకి ఏం జరగబోతుంది? రోహన్కి వాళ్ళ తాత గురించి తెలుస్తుందా, తెలియదా? తెలుసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ పార్ట్ చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.